హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడి తర్మ. సొగస్యుడి తర్మలో మనం ప్రతిరోజు కూడా మనం శారీస్ చూస్తున్నాం కదండి. ఈ రోజు కొంచెం డిఫరెంట్గా డ్రెస్సెస్ చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. మరి అవి చూడడానికి మనం వచ్చేసాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి. మరి ఆ డ్రెస్సెస్ ఏంటో చూసేద్దామా? శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో మన ఫస్ట్ డిజైనర్ డ్రెస్ వచ్చేసి పీచ్ కలర్లో ఉంది. కింద వచ్చేసి మనకి ఫుల్ అంబ్రిల్లా వస్తుంది. ఇదంతా కూడా మనకి నెటెడ్ మెటీరియల్తో డిజైన్ చేశారు. సన్నటి నెట్ తీసుకున్నారనమాట. 0 సైజ్ నెట్ తీసుకుని దాంతో కలీజ్ లాగా ఇచ్చారు. పైన పార్ట్ చూసినట్లయితే మనకి ఇది జనరల్గా బ్యాక్ కూడా డౌన్ నెక్ కాకుండా మనకి యూ నెక్ అంటే స్క్వేర్ నెక్ టైప్లో డిజైన్ చేశారనమాట. ఇక్కడ ఇట్లా వచ్చింది. పైన వచ్చేసి మనకి వీ నెక్ లాగా వస్తుంది. అంటే కాలర్ నెక్ టైప్లో డిజైన్ చేశారు. చిన్న కాలర్ వచ్చింది. దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్తో నెక్ అంతా కూడా అంటే డిజైన్ అనేది క్లియర్గా కనిపించడం కోసం, నెక్ షేప్ కనిపించడం కోసం మనకి బ్లూ కలర్తో పైపింగ్ ఇచ్చారు. దాని చుట్టూ అంతా కూడా మనకి జ్యువెలరీ డిజైన్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకి చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు. మనకి సైడ్స్కి వచ్చేసి 0 సైజ్ నెట్ మీదే మనకి ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్ చేశారు. అంటే క్రీమ్ కలర్తో ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్ వచ్చింది. మొత్తం అదే వర్క్ని మనకి హ్యాండ్స్కి కూడా కంటిన్యూ చేశారు. ఈ హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ రిస్ట్ దగ్గర చూసినట్లయితే కొంచెం బిగ్ బోర్డర్ టైప్లో డిజైన్ చేశారు. అంటే స్టైలిష్గా ఉండేటట్లు మనకి జనరల్గా ఈ పార్ట్ మాత్రమే ఇస్తూ ఉంటారు. ఇలా కాకుండా మనకి ఆల్మోస్ట్ 3/4 టైప్లో క్రియేట్ చేశారు. ఇది ఇక్కడ కూడా మనకి నెక్ పార్ట్లో ఏదైతే బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నామో పైపింగ్ స్టైల్లో సేమ్ అదే మెటీరియల్ని మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ కూడా టోటల్ ఇచ్చేసి ఇక్కడ బెల్ట్ పార్ట్లో కూడా మనకి ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ వర్క్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి 2 సైడ్స్ పైపింగ్ ఇచ్చేసి ఇక్కడ నెట్టెడ్ మెటీరియల్ తీసుకుని దీంట్లో జర్దోసి వర్క్ వచ్చింది, అలాగే స్టోన్ వర్క్ ఇచ్చారు, ప్లస్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. దమన్ పార్ట్లో వచ్చి మనకి హెవీ లుక్ ఉండేటట్లు అంటే మనకి రిస్ట్ దగ్గర బోర్డర్స్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ మెటీరియల్స్ తీసుకుని సేమ్ అదే టైప్లో మనకి డిజైన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ బ్లూ తీసుకున్నారు. ఇట్లా ఆల్టర్నేట్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లూ కలర్తో కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు కదా, ఆ బిగ్ బోర్డర్ మీద టోటల్ ఒక లీఫ్ టైప్లో తీసుకున్నారండి. ఆ లీఫ్ అంతా కూడా మనకి ఏంటంటే పిటాయి వర్క్తో ఇట్లా సర్కిల్స్ లాగా తీసుకున్నారు కంటిన్యూగా. కింద వచ్చేసరికి ఓన్లీ పిటాయి వర్క్తో మనకి లీవ్స్ ఇచ్చారు. ఇట్లా హెవీ బోర్డర్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. షిమ్మర్ మెటీరియల్ మీద ఇచ్చారు. సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బాటమ్ డిజైన్ చేశారు. దానికి కింద వచ్చేసి మనకి షిమ్మర్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్, చాలా స్మాల్ బోర్డర్ ఇచ్చారు. మనకి బటన్స్ కూడా ఇచ్చారనమాట ఫిట్టింగ్ కోసం. చిన్న చున్నీ ఇచ్చారు. ప్లెయిన్ నెట్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి షిమ్మర్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 6,890 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి లేడీస్ ఫేవరెట్ కలర్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఈ డ్రెస్. ఫుల్ లాంగ్ లెంత్ కాకుండా కొంచెం మీడియంలో ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి 0 నెట్ తీసుకున్నారు. చిన్న చిన్న కలీజ్ ఇచ్చారు. ప్లెయిన్గా వచ్చింది. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే నెక్ చూసారు కదా, చాలా డిఫరెంట్ లుక్ ఉంది. అన్ని డ్రెస్సెస్కి లానే మనకి డీప్ నెక్స్, కొంచెం బ్రాడ్ నెక్స్ ఇవ్వకుండా కొంచెం హై నెక్ ఇచ్చారు. హై నెక్ కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ యూస్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి రా సిల్క్ మెటీరియల్తో లైన్స్ ఇచ్చారనమాట. కింద చూసినట్లయితే మొత్తం అంతా కూడా వర్క్ వచ్చింది. బేబీ పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోని దాంట్లో మనకి సీక్వెన్స్ని కూడా యాడ్ చేశారు. సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది. ఇక్కడ బెల్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఎడ్జెస్కి వచ్చేసరికి 2 సైడ్స్ మనకి పైపింగ్ ఇచ్చారు బ్లూ కలర్తో. ఇదంతా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఫ్రంట్ లుక్ ఎలా అయితే ఉందో మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ కూడా వస్తుంది. చిన్న బోర్డర్ ఇచ్చినా కూడా కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల చాలా అందంగా ఉంది. ఇది వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ బ్లూ కలర్ ఇచ్చేసి ప్లెయిన్ వదిలేశారు మనకి మెటీరియల్ అంతా కూడా. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వెల్వెట్ మెటీరియల్ మీద మొత్తం గోల్డ్ కలర్తో డిజైన్ వచ్చింది. పైన వచ్చేసి మనకి షిమ్మర్ మెటీరియల్తో చిన్న పైపింగ్ వచ్చింది. కానీ సింపుల్గా ఇచ్చినా కూడా మనకి మంచి బ్రైట్ లుక్ ఉంది. కాకపోతే ఈ డిజైన్ ఉంది కదండి, గ్రీన్ కలర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ అనేది ఫ్రంట్ మాత్రమే వస్తుంది. బ్యాక్ వచ్చేసరికి మళ్ళీ ప్లెయిన్ తీసుకున్నారు. ప్లెయిన్ ఇచ్చారనమాట. అంటే 2 మెటీరియల్స్ కూడా మనకి బ్లూ అండ్ గ్రీన్ ప్లెయిన్ వస్తాయి. బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. చుడీ లెగ్స్ ఇచ్చారు. చున్నీ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి 2 సైడ్స్ ఎడ్జెస్కి మనకి 3 కలర్స్ బ్లూ, గ్రీన్ అండ్ షిమ్మర్ మెటీరియల్ 3 కలర్స్తో మనకి డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ ఎండింగ్స్కి ఇలాగే వస్తుంది అనమాట హ్యాంగ్ అయ్యే పార్ట్స్లో.
ఈ బ్యూటిఫుల్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 3590 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్కి మంచి పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కలీజ్ టైప్లో డిజైన్ చేశారు. ఇంతకు ముందు మనం చూసిన డ్రెస్సెస్ అన్నిటి కూడా కలీజ్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. ఇది వచ్చేసి నెట్ మీద మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే వి షేప్ ఇచ్చారు. ఈ వి షేప్ అంతా కూడా ఒక బోర్డర్ టైప్లో తీసుకుని ఈ బోర్డర్ అంతా కూడా మనకి ప్యాచ్ వర్క్స్తో డిజైన్ చేశారు. పింక్, గ్రీన్, అలాగే మిడిల్లో వచ్చేసరికి డ్రెస్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని మీద మనకి పిటాయి వర్క్ కూడా వచ్చింది. 2 సైడ్స్ కూడా చాలా వేరియేషన్స్ చూపించారు. అంటే చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్తో కలర్ఫుల్గా ఉండేటట్లుగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్తో మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ మీద గోల్డ్ కలర్తో లైన్స్ ఇచ్చారు. తర్వాత పిటాయి వర్క్ వచ్చింది. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ లుక్ మాత్రమే ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ బోర్డర్ అనేది పింక్ రా సిల్క్ మెటీరియల్ కొంచెం బిగ్ బోర్డర్ తీసుకున్నారు. దాని మధ్యలో వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి మనకి పైన నేను చెప్పాను కదా ఇంతకుముందు మనకి సైడ్స్ వచ్చేసి 2 సైడ్స్ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. ఆ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ని కొంచెం హెవీగా ఉండేటటువంటి బోర్డర్ని తీసుకున్నారు. తన పైన వచ్చేసి మనకి పిటాయి వర్క్ వచ్చింది. చున్నీ అండ్ బాటమ్ ఎలా వచ్చాయి చూద్దాం. సేమ్ కలర్ ఇచ్చారు. మనం కావాలి అంటే సెల్ఫ్ కలర్ వద్దు, కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక పింక్ కలర్ లెగిన్స్ వేసుకున్నా బాగుంటుంది. అలాగే లైట్ గ్రీన్ కలర్ లెగిన్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది. కానీ ఈ డ్రెస్తో పాటు మనకి ఎల్లో కలరే ఇచ్చారండి. సేమ్ సెల్ఫ్ కలరే ఇచ్చారు. ఇది కూడా మనకి జీరో నెట్ ఎల్లో కలర్. దాని మీద బోర్డర్స్ వచ్చేసి చూసారు కదా, ఇంతకుముందు మనకి మిడిల్లో ఇచ్చారు కదా ఈ డ్రెస్కి మనకి మిడిల్లో బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్. ఆ డిజైన్తో మనకి బోర్డర్ ఇచ్చారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 5390 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అలాగే రెడ్ కలర్తో ఇచ్చారనమాట. 2 కలర్స్తో వచ్చింది. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే ఇట్లా కొంచెం బ్రాడ్ నెక్ లాగా తీసుకుని కిందకు వచ్చేసరికి మనకి వీ షేప్ వచ్చేటట్లుగా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది ఒక లాంగ్ హారం టైప్లో కనిపిస్తుంది మనకి. దీంట్లో కూడా అన్నీ కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్స్ మాత్రమే యూజ్ చేశారు. స్టోన్ వర్క్ అంతా కూడా మిడిల్లో ఒక బకెట్ టైప్లో ఇచ్చారనమాట. సపరేట్గా మనకి ఒక సపరేట్ నెక్ ఒకటి ఇచ్చారు. బకెట్ టైప్లో వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మనకి వెల్వెట్ మెటీరియల్ రెడ్ కలర్ తీసుకున్నారు. పింక్కి రెడ్ కలర్ అనేది కొంచెం రేర్ కలర్స్ కాంబినేషన్. ఇక్కడ కూడా అంతా కూడా మనకి ఒక చిన్న హారం టైప్లో అనమాట, నెక్లెస్ టైప్లో తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి లాంగ్ హారం టైప్లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి నెక్లెస్ టైప్లో. టోటల్గా చూసినట్లయితే మనకి ఇది జ్యువెలరీ డిజైన్ లాగా అనిపిస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి కాంట్రాస్ట్ మనకి అక్కడ వెల్వెట్ మెటీరియల్ రెడ్ తీసుకున్నారు కదా, ఆ రెడ్ కలర్ కాంబినేషన్లోనే మనకి నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు, జీరో నెట్. దానికి వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్లో అరవంకి స్టైల్లో క్రియేట్ చేశారనమాట. అరవంకి పెడితే ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్లో కొంచెం లాంగ్ లెంత్ హెవీగా ఉండేటట్లుగా ఇచ్చారు. కింద రిస్ట్ దగ్గర వచ్చేసి మనకి రెడ్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దాని కింద మనకి లేస్ వర్క్ ఇచ్చారనమాట. అంటే ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. కింద వచ్చేసి ఓన్లీ పింక్ కలర్తోనే వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. టోటల్ ఇదంతా కూడా కొంచెం ఎక్కువ బిగ్ బార్డర్ ఉండేటట్లు వెల్వెట్ మెటీరియల్ వచ్చింది. దానిపైన వచ్చేసి మనకి రిస్ట్ దగ్గర ఎటువంటి మెటీరియల్ అయితే నెటెడ్ అంటే కొంచెం లేస్ టైప్లో తీసుకున్నారో, రిబన్ వర్క్ టైప్లో, అదే మెటీరియల్ని మనకు ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. దీనికి ఫ్రంట్ ఎంతైతే మంచి లుక్ ఇచ్చారో బ్యాక్ కూడా చాలా బాగుంటుందండి. నెక్ ఇది మనకి అడ్జస్ట్ చేసుకునేటట్లు థ్రెడ్స్ ఇచ్చారు కదా, అడ్జస్ట్ని బట్టి కూడా మనకి బ్యాక్ నెక్ షేప్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఓవరాల్గా చూసినట్లయితే ఇదంతా కూడా మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. మరి దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చిందో చూద్దాము. ఇది వచ్చేసి మనకి చుడీ లెగ్స్ ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారు. కింద మాత్రమే మనకి షిమ్మర్ మెటీరియల్ యూస్ చేశారు, గోల్డ్ కలర్ షిమ్మర్ మెటీరియల్. చున్నీ వచ్చేసి జీరో నెట్ తీసుకున్నారు. దానికి కూడా మనకి 2 సైడ్స్ మాత్రమే చిన్న చున్నీ ఇచ్చినా కూడా స్టైల్గా ఉండేటట్లుగా ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి లుక్ ఉండేటట్లుగా మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది కదా. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 7790 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఎల్లో ఆరెంజ్ మిక్స్ కలర్ ఏదైతే వస్తుందో అదే కలర్ కాంబినేషన్తో వచ్చింది. మొత్తం టోటల్ డ్రెస్ అంతా కూడా ఫుల్ డిజైన్ వచ్చేటట్లుగా ఇచ్చారు. అది కూడా ఏంటంటే ఎక్కువ మనకి గ్లిటరీ
లేయరింగ్ ఉండేటట్లుగా కాకుండా సింపుల్గా అన్ని మనకి లైట్ కలర్స్ థ్రెడ్స్తో వర్క్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే ఫుల్ కలీజ్ వచ్చినాయి, మనకి డ్రెస్ మొత్తం కూడా కలీజ్ ఇచ్చారు. ప్రతి ఒక్క కలీజ్లో కూడా కింద స్టార్ట్ చేసి ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో కింద స్టార్ట్ చేసి మనకి ఆ బోర్డర్ దగ్గర స్టార్ట్ చేసి పై వరకు కూడా ఈ నెక్ పార్ట్ వరకు కూడా కంటిన్యూ చేశారనమాట. ప్రతి చోట మనకి ఫ్రంట్ లుక్ అంతా మనకి ఇలాగే వస్తుంది. పైన నెక్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియల్తో బెల్ట్ పార్ట్లో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి రా సిల్క్ మెటీరియల్, కొంచెం పట్టు లుక్ ఉన్నటువంటి రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. నెక్ డిజైన్ వచ్చేసి మనకి కొంచెం బ్రాడ్గా ఉండేటట్లుగా క్రియేట్ చేశారు. అదంతా కూడా ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ లాగా అంటే బీడ్ వర్క్ వచ్చిందనమాట. టోటల్గా పైపింగ్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద అంతా కూడా చూసారు కదా, ఈ చిన్న చిన్న లీవ్స్ ఏదైతే ఉందో ఈ లీవ్స్ క్రీపర్ పై దాకా వచ్చింది కదా, దాని చుట్టూ కూడా మనకి చిన్న చిన్న లీవ్స్ని ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. అంతా క్రీమ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు, ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. సేమ్ కలర్ కాంబినేషన్, దీంట్లో ఏదైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చేసి దానిపైన అంతా కూడా మనకి పిటాయి వర్క్తో అవుట్లైన్ ఇచ్చారనమాట. కింద మనకి లేస్ వర్క్ వచ్చింది ఇట్లా స్టెప్స్ లాగా. బాటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారండి. టోటల్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ ఇచ్చారు. మనం కావాలంటే క్రీమ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. దీనికి చున్నీ వచ్చేసి షిఫాన్ మెటీరియల్తో ఇచ్చారు. దానికి పైన క్రీమ్ కలర్తో చిన్న పైపింగ్ టైప్లో ఇచ్చారు, సింపుల్గా ఉండేటట్లు. ఎందుకంటే డ్రెస్ టోటల్ పై వరకు కూడా మనకి మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి ఇదంతా కూడా మనకి ప్లెయిన్గా ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 4990 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ వచ్చి బ్లాక్ కలర్ వచ్చిందండి. మొత్తం టోటల్ బ్లాక్ కలర్తో వచ్చింది. అది కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. దామన్ పార్ట్ అండ్ మనకి నెక్ పార్ట్ అంతా కూడా చాలా స్టైలిష్గా ఇచ్చారనమాట. మనకి నెక్ పార్ట్ డిజైన్ అంతా హైలైట్ అవ్వడం కోసం చూసారు కదా, మనకి ఈ వేస్ట్ వరకు మొత్తం అంతా కూడా మంచి లుక్ ఉండేటట్లు మొత్తం చిన్న చిన్న స్టోన్స్ అలాగే మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ వచ్చింది. ఇక్కడంతా వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు, జరదోసి వర్క్ వచ్చింది, కుందన్స్ వచ్చాయి, బీడ్ వర్క్, ఆల్ మెటీరియల్స్ యూస్ చేశారు. చాలా స్టైలిష్గా ఉంటుంది. మనం ఇది స్లీవ్లెస్ లాగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనం హ్యాండ్స్ పెట్టుకునే కన్నా కూడా స్లీవ్లెస్ అయితే ఇంకా మంచి లుక్ వస్తుంది. తర్వాత ఇదంతా కూడా మనకి జీరో నెట్ తీసుకొని ప్లెయిన్ కలేజ్ ఇచ్చేసారు. కింద చూసినట్లయితే మీకు చాలా డిఫరెంట్గా, అసలు బ్లాక్ కలర్కి డార్క్ గ్రీనా అనుకుంటాం మనం జనరల్గా ఆలోచించినట్లయితే ఏం కనిపిస్తుంది అని. కానీ ఇక్కడ చూసారు కదా చాలా స్టైలిష్గా ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ ఎక్కువ మెటీరియల్ అంటే ఎక్కువ బోర్డర్ తీసుకున్నారు, కొంచెం బిగ్ బోర్డర్ తీసుకున్నారు. తర్వాత వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్స్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. మధ్యలో వచ్చేసరికి బ్లాక్ కలర్ డ్రెస్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఉంది. ఇక్కడ కూడా మనకి బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని మధ్యలో వచ్చేసి సిల్వర్ కలర్ షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. బాటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారండి, లెగిన్స్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. చున్నీ వచ్చేసి జీరో నెట్ ఇచ్చారు. హ్యాంగ్ అయ్యే పార్ట్స్ 2 సైడ్స్ కూడా మనకి షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 6590 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ వచ్చి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్తో మొత్తం అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేశారు. ఇది వచ్చేసి పైన అంతా కూడా ప్లెయిన్ కలరే, సింగిల్ కలరే తీసుకున్న ప్లెయిన్ కలర్లోనే దానికి ప్లెయిన్ మెటీరియల్ మీద మనకి లైన్స్ ఇచ్చారు, సెల్ఫ్ కలర్తో లైన్స్ ఇచ్చారు. మళ్ళీ బెల్ట్ పార్ట్లో కూడా మనకి ఇట్లా క్రాస్ లైన్స్ వచ్చింది. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి రౌండ్ నెక్ ఇచ్చి రౌండ్ నెక్ అంతా కూడా మనకి జ్యువెలరీ డిజైన్ ఇచ్చారు. ఓన్లీ గోల్డ్ కలర్ మాత్రమే తీసుకుని మిడిల్లో వచ్చేసరికి మనకి ఒక సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక బిగ్ స్టోన్ తీసుకున్నారనమాట. ఒక హారం పెట్టుకుంటే ఎలా అయితే ఉంటుందో నెక్లెస్ కానీ హారం కానీ సేమ్ అదే టైప్లో డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి కలీజ్ ప్లేన్ ఇచ్చారనమాట. ఇదంతా మనకి జార్జెట్ మెటీరియల్ మీద డిజైన్ చేశారు. ఇక్కడంతా మనకి డల్ చేశారు, కాకపోతే హారం ప్లేస్లో మంచి లుక్ వచ్చింది. హెవీగా ఉండేటట్లు మనకి బోర్డర్ ఇచ్చారు. కిందంతా గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. మొత్తం కొంచెం బిగ్ బోర్డర్ తీసుకున్నారు. టోటల్గా చెప్పాలంటే ఈ డ్రెస్లో మొత్తం అంతా గోల్డ్ కలర్తోనే మనకి ఫినిషింగ్ వచ్చింది. దీంట్లో వచ్చేసరికి ఒక నెమలి పింఛం టైప్లో వచ్చిందనమాట. ఒక లీవ్స్ పార్ట్ తీసుకున్నారు. తర్వాత సర్కిల్ డిజైన్ వచ్చింది. తర్వాత కూడా మనకి డాట్స్ టైప్లో డిజైన్ వచ్చింది. మనకి బ్యాక్ కూడా లైన్స్తోనే డిజైన్ చేశారు పైన. దీనికి ఇంకా మంచిగా లట్కన్స్ కూడా ఇచ్చారండి. మంచి లుక్ ఉన్న లట్కన్స్ ఇచ్చారు, చూడండి చాలా స్టైల్గా ఉన్నాయి. అది కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్తో గోల్డ్ ఇచ్చారనమాట. రెడ్ కలర్తో మనకి బాటమ్ ఇచ్చారు, ఫుల్ చుడీ లెగ్స్ టైప్లో. ఈ చున్నీకి వచ్చేసి మనకి 4 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ వచ్చింది. చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. అంటే దీంట్లో గోల్డ్ కలర్ కాబట్టి మనకి టోటల్ అంతా డిజైన్ వచ్చింది. అదే గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ కూడా ఇచ్చారనమాట కడ్డీ బోర్డర్స్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 5990 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ పార్టీవేర్ డ్రెస్సెస్ శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయండి.
నెక్స్ట్ డ్రెస్ వచ్చి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మొత్తం గోల్డ్ కలర్ డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ మోడల్లో వచ్చింది. దానికి ముందంతా కూడా హెవీగా స్టార్టింగ్ అంటే మనకి నెక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తే కింద దమన్ పార్ట్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ కొంచెం బిగ్ బోర్డర్స్ని ఇచ్చారనమాట. దాంట్లో కూడా మనకి మ్యాంగోస్ ఇచ్చారు. టోటల్ డిజైన్ అంతా మనకి గోల్డిష్ కలర్ కాంబినేషన్తోనే కనిపిస్తుంది. దీంట్లో మనకి కుందన్స్ని అలాగే మనకి మొత్తం జరీ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. మిడిల్లో మొత్తం స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి నెక్ పార్ట్ వరకు అంటే ఇక్కడ వరకు మాత్రమే నడుం వరకు మొత్తం అంతా కూడా ఒక క్రీపర్ టైప్లో క్రియేట్ చేశారు. టూ సైడ్స్ మనకి ఇలాగే వస్తుంది. హ్యాండ్స్ చూసినట్లయితే ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. దాంట్లో మనకి మొత్తం జ్యువెలరీ వర్క్ ఇచ్చారు. రిస్ట్ దగ్గర చూసినట్లయితే మనం లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కొంచెం అంటే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ అయితే ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి కుందన్స్ని అలాగే ఇట్లా వర్క్ చేస్తారనమాట. రిస్ట్ దగ్గర మాత్రమే వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి మనకి నడుం దగ్గర నుంచి మనకి ఇదంతా కూడా ఫ్రాక్ మోడల్లో కలీజ్ టైప్లో తీసుకున్నారు సపరేట్గా. ఇదంతా కూడా మనకి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు టోటల్గా. ఇక్కడ కూడా చూసినట్లయితే మీరు ఇంతకుముందు నేను రిస్ట్ దగ్గర మీకు చూపించాను కదా, సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మిక్స్ చేసిన కాంబినేషన్ వచ్చిందని. సేమ్ బోర్డర్ని మనకి ఇచ్చారు. బాటమ్ వచ్చేసి మనకి చుడీ లెగ్స్ నార్మల్గా ఇచ్చారండి, చుడీ లెగ్స్ స్టైల్లో ఇచ్చారు. దీనికి చున్నీని బాగా హైలైట్ చేశారు. మళ్ళీ సేమ్ కలర్ మార్బుల్ షిఫాన్ తీసుకున్నారు. దాని మీద మనకి గోల్డ్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా స్టోన్ వర్క్ వచ్చింది. తర్వాత బోర్డర్స్ చూసినట్లయితే 4 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. ఇదంతా కూడా మిడిల్లో వచ్చేసి మనకి ప్లెయిన్ కడ్డీ బోర్డర్ లాగా వచ్చి అటు ఇటు వచ్చేసి మనకి కొంచెం లేస్ టైప్లో తీసుకున్నారనమాట. ఇదంతా కూడా మనకి పిటాయి వర్క్తో వస్తుంది. 4 సైడ్స్ సేమ్ ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 9190 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. టోటల్ ఫుల్ డ్రెస్ అంతా కూడా మనకి వర్క్ వచ్చింది. ఈ డ్రెస్లో వచ్చేసి మనకి కొంచెం బిగ్ కలీజ్ తీసుకున్నారు. ఆ బిగ్ కలీజ్ అంతా కూడా కింద నుంచి కూడా మనకి బ్రాడ్గా స్టార్ట్ చేసి పై వరకు కూడా మనకి ఇక్కడ వరకు కూడా మనకి వచ్చేటట్లుగా డిజైన్ ఇచ్చారనమాట. రెడ్ కలర్ నెటెడ్ మీద రెడ్ కలర్ కాంబినేషన్తోనే మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అలాగే సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. పైన వచ్చేసి నెక్ పార్ట్లో వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. ఈ వెల్వెట్ మెటీరియల్లో అంతా కూడా మొత్తం జరీ కలర్ కాంబినేషన్తో మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దాంట్లో కొంచెం ఒక స్టోన్ కూడా ఇచ్చారనమాట సేమ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో. రెడ్ మీద మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కన్నా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ బ్లాక్ మీద గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసరికి చాలా అందంగా ఉంది ఇది. హ్యాండ్స్ చూసినట్లయితే బ్లాక్ కలర్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ మీద మనకి నెటెడ్ మీద రెడ్ కలర్తో వర్క్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి సేమ్ కలర్ అంటే మెరూన్ కలర్ రెడ్ కలర్ దాని మీద మనకి సేమ్ కలర్తో వర్క్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్తో వచ్చిందనమాట. రిస్ట్ దగ్గర చూసినట్లయితే మనకి నెక్ పార్ట్లో ఎటువంటి డిజైన్ అయితే వచ్చిందో బ్లాక్ కలర్ మీద మనకి రా సిల్క్ మెటీరియల్ మీద మనకి జరీతో సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారనమాట. దమన్ పార్ట్ వచ్చి సేమ్ మనకి వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు ప్లెయిన్. దానిపైన వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ అంటే రిస్ట్ దగ్గర మనకి ఏ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చిందో సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్ని మనకి ఇక్కడ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో పైపింగ్ వచ్చింది. బాటమ్ వచ్చేసి మనకి చుడీ లెగ్స్ ఫుల్ లాంగ్ లెంత్లో వచ్చింది. ఇది వచ్చేసి మనకి కొంచెం హెవీ లుక్, దుపట్టా వచ్చేసరికి హెవీ లుక్ ఇచ్చారు. దీంట్లో వచ్చేసరికి మనకి 4 సైడ్స్ కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది. ఈ టైప్ ఆఫ్ డిజైన్ మనం కింద దామన్ పార్ట్లో చూసాం, అలాగే మనం హ్యాండ్స్కి రిస్ట్ దగ్గర చూసాం కదా. సేమ్ అంటే 2 సైడ్స్ కాకుండా 4 సైడ్స్ కూడా మనకి ఫుల్ వర్క్ ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి ఇట్లా ఒక స్టోన్స్ని చిన్న ఫ్లవర్ టైప్లో తీసుకున్నారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. 5990 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఎంగేజ్మెంట్కి అలాగే రిసెప్షన్స్కి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ ఇది. లోపల వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్ తీసుకున్నారు, అది షేడెడ్ మెటీరియల్ తీసుకున్నారు లోపల. దానిపైన మనకి జీరో నెట్ యూస్ చేశారనమాట. మనకి డ్రెస్కి జనరల్గా కింద పార్ట్లో మనం కలీజ్ స్టైల్లో చూస్తుంటాం, కానీ ఇక్కడ వచ్చేసి మనకి పైన ఇచ్చారనమాట. ఇట్లా సపరేట్ ప్యాచెస్ టైప్లో డిజైన్ చేసి మిడిల్లో వచ్చేసరికి సిల్వర్ కలర్ షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. వన్ సైడ్ నెక్ నుంచి మనకి ఒక కార్నర్ నుంచి కిందకి అలాగే మనకి నెక్ పార్ట్ అంతా కూడా జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ యూస్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకి పింక్, ఇది వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ కనిపిస్తుంది డ్రెస్ వచ్చేసి. దాని మీద మనకి పింక్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఫుల్ స్టోన్ వర్క్, ఎక్కడ కూడా మనకి థ్రెడ్ అనేది యూస్ చేయకుండా ఫుల్ స్టోన్ వర్క్ ఇచ్చారు. దానికి పింక్ కలర్ కాంబినేషన్తో నెక్ పైపింగ్ ఇచ్చారనమాట. వన్ సైడ్ ఎలాగో మనం చున్నీ వేసేస్తాం, ఇంకొక సైడ్ అనేది మనకి ఓపెన్గా కనిపిస్తుంది. బ్యాక్ వచ్చేసరికి మనకి ఇట్లా స్టైలిష్గా ఉండేటట్లు వన్ సైడ్ ఇచ్చారనమాట. ఒక చిన్న
బంచ్ టైప్లో డిజైన్ చేశారు. బ్యాక్ కూడా మనకి కలీజ్ స్టైల్లో వచ్చింది. దానికి మనకి అడ్జస్ట్ చేసుకునే విధంగా అంటే మన బాడీ ఫిట్టింగ్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకునే విధంగా థ్రెడ్స్ కూడా ఇచ్చారు. దానికి కలర్ఫుల్గా ఉండేటట్లు మనకి లట్కన్స్ కూడా యూస్ చేశారు. కింద పార్ట్ చూసినట్లయితే పైన వచ్చేసి లైట్ ఆరెంజ్ షేడ్లో నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు, జీరో నెట్. లోపల వచ్చేసి లేస్ అండి, సేమ్ కలర్ కాంబినేషన్తో నెట్ మీద మనకి లేస్ వచ్చేటట్లుగా వచ్చింది. దాంట్లో అక్కడక్కడ కూడా మనకి షిమ్మర్ కూడా కనిపిస్తుంది, కొంచెం షైనింగ్ ఉండేటట్లు. మళ్ళీ లోపల వచ్చేసరికి పెట్టికోట్ ప్లేస్లో మనకి క్రేప్ మెటీరియల్ యూస్ చేశారు. అంటే 3 లేయర్స్ వచ్చింది ఫుల్. బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం సిల్వర్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్తో మొత్తం అంతా కూడా ఒక లేస్ టైప్లో క్రియేట్ చేశారు. అంటే ఈ 2 కలర్స్ మనకి పైన నెక్ పార్ట్లో కూడా యూస్ చేశారు కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి దామన్ పార్ట్లో కూడా బోర్డర్ ఇచ్చారనమాట. బాటమ్ వచ్చేసి మనకి సేమ్ ఆరెంజ్ కలర్ షేడ్లోనే వచ్చింది. కింద వచ్చేసరికి మనకి కింద బోర్డర్ ఏదైతే చూసామో అదే స్టైల్లో మనకి కింద ఇచ్చారనమాట. లెగ్స్ దగ్గర చున్నీ వచ్చేసి మనకి షేడెడ్లో ఇచ్చారు, ఆరెంజ్ అండ్ పింక్. డ్రెస్లో మనకి అట్లానే వచ్చింది కదా, సేమ్ అదే స్టైల్లో మనకి హాఫ్ వచ్చేసి ఆరెంజ్ షేడ్ ఇచ్చారు, హాఫ్ వచ్చేసి మనకి పింక్ కలర్ ఇచ్చారు. 4 సైడ్స్ కూడా మనకి హెవీగా ఉండేటట్లు మనకి ఇట్లా బోర్డర్స్ ఇచ్చారనమాట. అలాగే 4 సైడ్స్ కూడా మనకి లట్కన్స్ యూస్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 12,990 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇప్పటివరకు మనం చూసిన డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి, ఫుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్. ఈ డ్రెస్సెస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతర్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బాయ్.